గ్యాప్ ఉంది చూసారా ఇప్పుడు సగటు ఏంటి ఎవ్వరు మామూలుగా వీళ్ళల్లో మాట్లాడుకుంటారు, బయటికి మాట్లాడుకోరు. ఏది పొలిటికల్లో దీనివల్ల బెనిఫిట్ ఉండదు, డివిడెండ్ ఉండదు దీంట్లో. అందరూ వదిలేసింది పట్టుకోవటమే జనసేన ప్రత్యేకత. చూడకపోవడం అది 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 ఎందుకు పుడుతుంది అంటే, ఎందుకు పుడుతుందంటే సగటు మనిషి తాలూకు ఆవేదనని జనసేన అర్థం చేసుకున్నంతగా ఎంతమంది అర్థం చేసుకున్నారు నా సందేహం. దాని నుంచి ఉత్పన్నమైన ఇవన్నీ. సో మీరు ఆ భావాన్ని మీరు సంపూర్ణంగా మీరు అలవర్చుకుంటే, ఇఫ్ యూ బికమ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ జనసేన ఐడియాలజీ, మీరు జనసేన భావజాలానికి మీరు ఒక రూపం అనేది మీరు కల్పిస్తారు, మీరైతే మార్పు చాలా తక్కువ వ్యవధిలో జరుగుతుంది, వస్తుంది మార్పు. మరి దానికి మనం చెయ్యాలంటే మనం ఏం చేయాలి పార్టీ పరంగా అంటే వీ హ్యావ్ టు బీ అన్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లైన్ ఫోర్స్ ఉండాలి. ఒక వ్యవస్థను నడపాలి అంటే నేను అన్నీ మాట్లాడతా, కులాల గురించి మాట్లాడతాను, మతాల గురించి దేనికి మాట్లాడతానంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక జబ్బు వెళ్తే డాక్టర్ ఏం మాట్లాడితే, బాబు నీకు ఇక్కడ ముక్కు బాగాలేదమ్మా, నీకు ఇక్కడ గుండెల్లో ఒక జబ్బుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గుర్తిస్తారు రకరకాల టెస్టులు పెట్టి. అలాగే నాకు సోషల్ డాక్టరింగ్ ఇష్టం. నాకు దాన్ని కన్వీనియంట్గా నా పొలిటికల్ గెయిన్స్కి నేను ఎప్పుడు నిజంగా చెప్పాలి, నాకు నిజంగా పొలిటికల్గా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకు సామాజిక మార్పులు చాలా ఇష్టం. నాకు ఎందుకు నేను అలాంటి వ్యక్తి నాయకుడి కోసం ఎదురు చూసాను చిన్నప్పుడంతా. నాకు అలాంటి ఎవరు దొరకలేదు. అందుకే నేను ఎవరు దొరకనప్పుడు కూర్చోబెట్టి అట్లీస్ట్ నాకు ఇష్టమైంది నేను చేసుకుని వెళ్దామంటే నన్ను మీరందరూ కలిపి ఇక్కడ దాకా పట్టుకూర్చోను. నిన్న విశ్లేషకుల చేత కూడా తిట్టించారు నన్ను మీరు. మరి డిసిప్లైన్డ్ ఫోర్స్ కావాలి. 12 సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాలంటే ఎంతమందికి అర్థమైంది నేను చెప్తే? 12 సంవత్సరాల క్రితం నేను కూర్చోబెట్టి మాట్లాడి బలంగా నిలబడితే ఈ రోజున ఇంతమంది అర్థం చేసుకున్నారు. కాలం మిమ్మల్ని ఒక శిల్పాన్ని మలిచినట్టు మలిచింది కాలం మిమ్మల్ని. 12 సంవత్సరాలు నేను నిలబడ్డాను కాబట్టి, మీరు నిక్కచ్చిగా బలంగా నిలబడ్డాను కాబట్టి మిమ్మల్ని మీరు షేప్ చేసుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, దిస్ ఈజ్ ద టైమ్ టు షేప్ జనసేనాస్ ఫ్యూచర్, జనసేనాస్ డెస్టినీ. అందుకే నేను పొద్దున్న లేకగానే ఒక ఆలోచన వచ్చింది, ఏం చెప్పాలి, వస్తే కూర్చోబెట్టి అంటే ఏదో నాకు సభ పెట్టినప్పుడు కూర్చోబెట్టి నాకు నిద్ర పడదు. నాకు మా వాళ్ళందరూ వస్తారు, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి వీళ్ళకి అని అనుకున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఉద్యమని పేరు పెట్టాను, ఎందుకు సాధక్ అనే పేరు పెట్టాను, ఎందుకు ప్రధాత అనే పేరు పెట్టాను అంటే పేర్లు అనేది రిలవెంట్. నేను ఏదో పేర్లు పెట్టుకోవచ్చు. అది నేను అనిపించింది, అది నా జీవితంలో భాగాలు అవన్నీ. నేను అనుకున్నా ఎలా వచ్చినాయి పేర్లు నాకు అనుకున్నాను. నేను మనోహర్ గారితో కూర్చోబెట్టి అసెంబ్లీ సెషన్స్ మధ్యలో ఇద్దరం కూర్చోబెట్టి ఇలా మాట్లాడుకుంటామంటే ఇలాంటి పదాలు చెప్పాను, పర్యాయ పదాలు వెతుకుతూ ఆ పదాలు వెతుకుతూ సార్ నాకు ఇవి బాగున్నాయి చేద్దామంటే దాన్ని పెట్టాను. సో ఈరోజు పొద్దున్న తెల్లవారుజామున మా దుర్గేష్ గారి బాధ్యతలు మొత్తం అన్ని పొల్యూషన్ ప్లాంట్స్ అని తిప్పేశారు. మొత్తం మురుగు నీళ్ళు ఎక్కడెక్కడ డ్రైనేజ్ కాలు మొత్తం తిప్పేశారు ఈరోజు. సో అందుకని రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక 5:30కి మెలుకు వచ్చి అనుకున్నాను, ఈరోజు దేని గురించి చెప్పాలి ఈరోజున అనుకున్నాను. సో నాకు ఈ 3 ఎలా వచ్చినాయి, 3 పేర్లు అనుకుంటామంటే ఇది నా జీవితంలో భాగాలు. ఇక్కడ నేను చూస్తుంటే మన మాగాపు వీర్రాజు గారు కానీ, లేదంటే చింతపల్లి సంతోష్ గారు కానీ, తూముల్ కిషోర్ కానీ ట్యాక్సీ వీళ్ళ ముగ్గురు జస్ట్ ఒక మీరు భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారు మీరమ్మా ఇక్కడున్న చేసిన మన ఆడపడుచులు కానీ, నీ పేరు నేను మర్చిపోలేదు, అందుకనే కదా పిలిచింది, అందుకనే కదా ఉన్నాం. నేనేం చెప్పానంటే నాకు వేల సంఖ్య అవసరం లేదు, 10 మంది ఆర్గానిక్ చేసి నాకు వాళ్ళు కావాలి. ఇది ఎందుకు చెప్పానంటే, మార్నింగ్ లేచినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను అందరిని ఇండివిజువల్ గుర్తిస్తాను. నేను నాకు ఇలా కాదు, మన దగ్గర దాదాపు 20,000 మంది ఈ సాధక్ డ్రైవ్ చేసిన సాధకులుగా ఉన్నారు. సో నేను వివరిస్తాను ఎందుకు మీరు సాధక్ అనే పదం ఇవన్నీ. మనం